హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ టు రిమూవ్ పంక్చువేషన్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ లోపల పంక్చువేషన్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలో ఈరోజు నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పంక్చువేషన్ అంటే ఏం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దిస్ ఈజ్ పెన్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ ఫుల్ స్టాప్ అనేది ఒక పంక్చువేషను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామా రాసేది ఒక పంక్చువేషను. సో మీరు ఏది రాసినా కూడా ఒక పంక్చువేషన్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ పంక్చువేషన్స్ ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు, ఓకే, ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అనేది ఈరోజు అయితే పైథాన్‌లో కోడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటది. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఫస్టు పంక్చువేషన్స్ రిమూవ్ చేయాలంటే మనం పంక్చువేషన్స్ రాసుకోవాలి. ఏ పంక్చువేషన్స్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ అయితే రాసుకుందాము. పంక్చువేషన్స్ కాబట్టి పంక్చువేషన్స్, ఓకే, పంక్చువేషన్స్ ఈక్వల్ టు మనం ఏదైతే పంక్చువేషన్స్ తీసుకున్నామో ఆ పంక్చువేషన్స్ కూడా చూద్దాం ఒకసారి. లైక్ ఇది పంక్చువేషన్స్ అంటాము. ఓకేనా? సో అదేవిధంగా ఇదొక పంక్చువేషన్. ఇది. ఓకే, ఇవన్నీ కూడా మనకి పంక్చువేషన్స్. ఓకేనా? సో దాని తర్వాతకి ఇంకా చూసినట్లయితే కామా అని, ఫుల్ స్టాప్ అని కూడా ఇవన్నీ కూడా పంక్చువేషన్స్ కింద తీసుకోవచ్చు. సో ఇవి మన పంక్చువేషన్స్. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? మన స్ట్రింగ్ తీసుకోవాలి. స్ట్రింగ్ తీసుకోవాలి కాబట్టి ఏమంటున్నాను, ఎస్టీఆర్ తీసుకుంటాను. ఇది ఒక మన స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అయితే లైక్ ఇన్పుట్ ఫంక్షన్ నుంచి డైనమిక్గా తీసుకుందాం. ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ లోపలికి ఏమంటానంటే ఎంటర్ ది స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ ఎంటర్ చేయమంటాను. స్ట్రింగ్ ఎంటర్ చేస్తుంది. స్ట్రింగ్ ఎంటర్ చేసినామంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా పంక్చువేషన్ లేనిది అంటే లైక్ న్యూ స్ట్రింగ్. ఓకే, న్యూ స్ట్రింగ్ ఈక్వల్ టు తీసి పెట్టుకుందాం. మనం స్ట్రింగ్ అయితే చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్లోకి మనకి పంక్చువేషన్ లేని స్ట్రింగ్ రావాలి. సో దీనికి ఏం చేయాలంటే సింపుల్గా ఫర్ సి ఇన్ మై స్ట్రింగ్లో నుంచి టెంపరీగా మనం లూప్ చేద్దాం. స్ట్రింగ్ని లూప్ చేసిన తర్వాతకి కండిషన్ ఏం రాద్దామంటే ఇఫ్ సి ఓకే నాట్ ఇన్ ఒకవేళ సి అనేది నాట్ ఇన్ పంక్చువేట్ అవుతే అంటే నాకు ఈ పంక్చువేషన్స్లో లేకుంటే అది మాత్రమే మనం ఏం చేయాలి, లైక్ ఈ న్యూ స్ట్రింగ్కి యాడ్ చేయాలి. ఓకే, న్యూ స్ట్రింగ్ ప్లస్ ఈక్వల్ టు ఏంటంటే సి. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకుంటారు. సంథింగ్ ఏదో ఇన్పుట్ తీసుకుంటారు. ఇన్పుట్ తీసుకున్నదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే MySQLలో స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి టెంపరరీ వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో ఈ టెంపరరీ వేరియబుల్లో మీకు ఏం చేస్తుందంటే ఒకవేళ ఆ టెంపరరీ వేరియబుల్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నది కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఇవన్నీ కూడా ఈ పంక్చువేషన్లో లేకుంటే అంటే ఇక్కడ ఉన్న దాంట్లో లేకుంటే అది మాత్రమే మనం ఏం చేస్తున్నాం, అవి మాత్రమే న్యూ స్ట్రింగ్కి యాడ్ చేస్తున్నాం. లేకపోతే న్యూ స్ట్రింగ్కి యాడ్ చేయం. ఓకే, సో దాన్ని ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం. ప్రింట్ న్యూ స్ట్రింగ్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఎంటర్ ది స్ట్రింగ్ అన్నది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మై నేమ్ ఈస్ జేమ్స్. ఓకే, జేమ్స్ బాండ్. ఓకే, అండ్ దిస్ ఈస్ క్లాస్. ఓకే, సో అండ్ దిస్ ఈజ్ ల్యాప్టాప్ సంథింగ్ ఏదో రాస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చి మనం ఏం చేద్దామంటే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసినప్పుడు చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పంక్చువేషన్స్ ఎలా రిమూవ్ అయ్యాయో మై నేమ్ ఈస్ జేమ్స్ బాండ్ ఉంది కదా. సో మనకి ఇక్కడ కామా అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో అదేవిధంగా దిస్ ఈజ్ క్లాస్ అన్న తర్వాత ఇక్కడ కామా ఉంది కదా. సో కామా కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి అండ్ దిస్ ఈజ్ ల్యాప్టాప్ అని ఉంది కదా, ఫుల్ స్టాప్ కూడా రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం పంక్చువేషన్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ అంతా కూడా ఇదిలో స్టోర్ అవుతుంది. దీనిలో స్టోర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఇక్కడ స్టోర్ అవుతుంది. ప్రతిదీ ఇక్కడ స్టోర్ అయిన తర్వాతకి ఏవైతే సిలో స్టోర్ అవుతుందో అవి ఒకవేళ దీనిలో లేకుంటే మాత్రమే మనం ఏం చేస్తున్నాము, న్యూ దానికి యాడ్ చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే యాడ్ చేయమన్నమాట. సో ఈ విధంగా పంక్చువేషన్ అయితే రిమూవ్ చేయొచ్చు యూజింగ్ లైక్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని కానీ, ఫర్ లూప్ యూజ్ చేసుకొని కానీ, ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని మాత్రం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.